హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు అయితే నేను కొల్లూరుకి వచ్చేసాను కొల్లూరులో ఉన్నతి ల్యాండ్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వల్ల Cloud9 వెంచర్ని మనం చూడబోతున్నాం వచ్చేసి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అందులోనూ లగ్జూరియస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అన్నమాట సో ఈ Cloud9 ప్రాజెక్ట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఉన్నతి ల్యాండ్ అండ్ ఇన్ఫ్రా నుంచి మేనేజింగ్ పార్ట్నర్ అడేపు సంతోష్ గారు వారితో మాట్లాడదాం సంతోష్ గారు నమస్తే అండి నమస్తే మేడం సో సంతోష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి 2 ఎకర్లో ఉంది అంటున్నారు సో టోటల్ ఎన్ని ఫ్లాట్స్ రాబోతున్నాయి ఇందులో సో మనం మాట్లాడుతున్న మైనెస్ట్ Cloud9 ప్రాజెక్ట్ అనేది మొత్తం 2 acres లో కన్స్ట్రక్ట్ అవుతుందండి ఇందులో మొత్తం ఎకరానికి ఒక టవర్ చొప్పున 2 towers కన్స్ట్రక్ట్ చేస్తున్నాము సో మన వెనకాల కనిపిస్తున్న 2 towers ఉన్నాయి కదా ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది A టవర్ నా రైట్ సైడ్ ఉంది B టవర్ అన్నమాట సో A టవర్ లో మనం ఒక ఫ్లోర్ లో 10 యూనిట్స్ వస్తుంది ఇంటూ 10 floors సో మొత్తం 100 యూనిట్స్ ఇటు సైడ్ ఉన్న టవర్ లో B టవర్ లో అరౌండ్ ఒక ఫ్లోర్కి 12 యూనిట్స్ వస్తున్నాయి ఇంటూ 10 floors 120 యూనిట్స్ మొత్తం 220 యూనిట్స్ ప్రాజెక్ట్ ఇది అండ్ ఇది ముందు సైడ్ కనిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో G+4 క్లబ్ హౌస్ అనమాట ఇన్స్ట్రుమెంట్ 20,000 SFTలో అన్ని రకాల ఫెసిలిటీస్ అమ్యూనిటీస్తో వీఆర్ గివింగ్ ఏ అఫోర్డబుల్ లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు అఫోర్డబుల్ అంటే 2 BHK 3 BHK 4 BHK ఎలా ఉంటుంది అఫోర్డబుల్ అంటే ప్రైస్ వేరియేషన్ అన్నాను అఫోర్డబుల్ అంటే ప్రైస్ ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయగలిగేటట్టు అంటే జనరల్గా ఈ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో 2 BHK ఇస్తున్నారా అవునండి 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి అయితే అఫోర్డబుల్ ఎందుకు వర్డ్ యూజ్ చేశానంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు రీసెంట్గా కోకాపేటలో నియోపోలిస్ దగ్గర రీసెంట్గా 177 కోట్లతో ఒక ఎకరం పోయింది దాని ఇంపాక్ట్ ఈ పరిసర ప్రాంతాలైన పక్కనే ప్రాంతం కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంది ఈ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కావాలంటే మినిమం 7,500 8,085 కూడా అమ్ముతున్నారు వేరీస్ మనం ఇక్కడ అమ్ముతున్న ప్రైస్ 6,500 అండి అండ్ ప్రజెంట్ మనం ఒక ఆఫర్ ప్రైస్ లో ఈ నెలాఖరు వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి మేము 6,000 రూపీస్కే ఇస్తున్నాము అందుకే దీన్ని అఫోర్డబుల్ అనే వర్డ్ వాడాను ఎందుకంటే ఈ 6,000 రూపీస్ SFT అనేది మీకు మియాపూర్ బాచుపల్లి బౌరంపేట మల్లంపేట ఈవెన్ గండిమైసమ్మ ఈవెన్ కొంపల్లిలో కూడా ఇదే ప్రైస్ అమ్ముతున్నారు ఆ ప్రైస్ మనం ఐటీ క్యాడర్ దగ్గరలో ORR దగ్గరలో కోకాపేట నియోపోలిస్ 177 కోట్ల ఎకరం బేయింగ్ చోట అమ్ముతున్నాం అంటే దట్స్ వై ఐ యూజ్డ్ అఫోర్డబుల్ సూపర్ అండి అండ్ అట్ ద సేమ్ టైం లగ్జరీ అపార్ట్మెంట్ ఎందుకన్నానంటే మీకు 2 ఎకరాల్లో లిమిటెడ్ యూనిట్స్తో లిమిటెడ్ ఫ్లోర్స్తో అన్ని రకాల అమ్యూనిటీస్తో ఉన్నటువంటి మినీ సింపుల్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటున్నారు నియోపోలిస్కి దగ్గరలో అని చెప్పేసి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి ఒకసారి సో మీకు ఎగ్జిట్ నెంబర్ 1 అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 1 అండ్ కొత్తగా ఓపెన్ చేసిన 1 year నియోపోలిస్ దగ్గర 177 కోట్ల ఎకరం పోయిందని అనుకున్న చోట మన జస్ట్ ఒక 10 minutes జర్నీలో నెక్స్ట్ వచ్చేది ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు అనమాట ఈ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ ORR నుంచి విలేజ్కి ఆనుకుని వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ మనదే నా వెనకాల సైడ్ చూడొచ్చు మొత్తం ఊరు కనిపిస్తుంది ఊరికి ఆనుకున్న ఫస్ట్ ప్రాజెక్ట్ మనదే సో మనది 10 floors ఉందన్నమాట ఎందుకంటే 60 feet రోడ్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మన సైడ్ దాటి కొంచెం ముందుకెళ్ళగానే మనకు 100 feet రోడ్ శాంక్షన్ అయింది ORR జంక్షన్ వరకు ఎందుకంటే మన తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు 40 floors 30 floors 50 floors టవర్ హై రేంజ్ టవర్ వచ్చింది కాబట్టి 100 feet రోడ్ ఉంటేనే ఆ పర్మిషన్ వస్తుంది సో మనం ఫ్యూచర్లో ఊరు నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ మన సైడ్ దాటగానే 100 meters నుంచి డైరెక్ట్ ORRకి వెళ్ళిపోవచ్చు సో సంతోష్ గారు కన్స్ట్రక్షన్ సైజ్ గురించి చెప్పండి ఇక్కడ మనకు 2 BHK సైజ్ వచ్చేసి అప్రాక్సిమేట్ ఒక 1000 SFT నుంచి మొదలుకొని 1400 SFT వరకు ఉంది 3 BHK సైజ్ వచ్చేసి అరౌండ్ 1400 SFT నుంచి 2500 SFT వరకు ఉందండి సో అఫోర్డబుల్ సైజ్ నుంచి మొదలుకొని లగ్జరియస్ 2567 కార్నర్ యూనిట్స్ అన్నమాట అన్ని రూమ్లకు బాల్కనీలు వస్తాయి సో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అంటే లగ్జరీస్ గా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు సో జనరల్ గా ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ గేటు ఆర్చ్ సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ సీసీ కెమెరాస్ చుట్టూ వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ అండ్ మనకు 2 podiums వస్తాయి అన్నమాట ఒకటేమో గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ వస్తుంది సెల్లార్ పార్కింగ్ వస్తుంది అండ్ దాంతోపాటు మనకు చుట్టూ చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది G+4 20,000 SFT క్లబ్ హౌస్ ఉంది ఇలా గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాము బాంకెట్ హాల్ ఇస్తున్నాము సూపర్ మార్కెట్ సెలూన్ ATM అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే జనరల్గా ఒక లివింగ్ ఉండడానికి కావాల్సినవన్నీ ఒక విలేజ్ టైప్ అన్ని మనం ఒక టౌన్ టైప్ అన్ని డెవలప్ చేస్తాం జనరల్గా ఒక కమ్యూనిటీలో ఒక విలేజ్లో ఉండే లివింగ్ థింగ్స్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే సో ఇంకా బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు అనమాట వచ్చామంటే హాయిగా ఇక్కడే అన్ని తీసుకోవచ్చు హాయిగా ఇక్కడే ఉండొచ్చు
అండ్ చుట్టూరా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండి, ఇప్పుడు వన్స్ ఒక ప్లేస్కి మనం వచ్చి ఉంటున్నాము, అక్కడ ఒక ఇల్లు కొనాలి అనుకున్నామంటే సైడ్ బై ఏమేమి ఉన్నాయి, స్కూల్స్ అండ్ కాలేజెస్ నియర్ బై ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా, ఎమర్జెన్సీకి ఇలా చూస్తూ ఉంటాం. సో వాటి గురించి ఏం చెప్తారు? సో జనరల్గా ముఖ్యంగా దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ థింగ్స్ అండి. ఒకటి ఇన్వెస్టర్ అండ్ కస్టమర్ మెంటాలిటీ, అండ్ రెండవది ఐటీ సెక్టర్. సో ఈ 2 విషయాలు మనం ఆడుకుంటే మనం ఏదైతే ఏరియాలో ఉన్నామో ఈ కొల్లూరు అనేది ఐటీ ఇండస్ట్రీకి ఇంకో వైపు అనమాట. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేటకి ఐటీలో పనిచేసే వాళ్ళకి చాలా నియరెస్ట్ ప్లేస్. కంపారిటివ్ టు మీ కుక్కటిపల్లి వైపు ప్రాపర్టీ కొనుక్కొని రోజు ఒక 1 అవర్ జర్నీ అప్ అండ్ డౌన్ 1 అవర్ 1 అవర్ పోయే బదులు 10 to 15 మినిట్స్ టైంలో రీచ్ అయ్యేటట్టు ఉండే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఒకటి. రెండోది ఇంతకుముందు చెప్పాను ఇన్వెస్టర్ కస్టమర్ లాగా. జనరల్గా అన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాత కొనుక్కునే వాళ్ళు కస్టమర్లు. ఇప్పుడు చూడడానికి పల్లెటూరు లాగా ఉండి ఇంకా ఏం డెవలప్మెంట్ లేవు కదా అనేటట్టు ఉండేది. ఫ్యూచర్లో ఇది ఇన్వెస్టర్ కాన్సెప్ట్ లాగా అనమాట. ఇవాళ మీకు ఎస్ఎఫ్టీ 6,000 రూపాయలు దొరుకుతుంది, భవిష్యత్తులో ఇది 10,000 నుంచి 12,000 అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చుట్టూ చూస్తున్నాము, నియోపోలిస్ కానీ లేకపోతే తెల్లాపూర్ కానీ నల్లగండ్ల కానీ ఇవాళ 10,000 పైన ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు. సో మంచి లగ్జరీ కమ్యూనిటీలో రెడీ టు ఆక్యుపై అయితే ఇది ఇప్పుడు మనం అండర్ కన్స్ట్రక్షన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో ఇది మంచి రేటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్కి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. రెండవది ఐటీలో పనిచేసే వాళ్ళకి కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఓకే, సో ఎక్కువ మంది కస్టమర్స్ ఎవరు వస్తున్నారు? మీరు అన్నట్టుగా ఐటీ కస్టమర్సే వస్తున్నారా, ఇంకా అదర్ కస్టమర్స్ కూడా ఉన్నారా? జనరల్గా అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళంతా ఐటీ వాళ్ళే. రెండవది పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్ చదివిద్దాం అనుకునే వాళ్ళు. ఇక్కడ చుట్టుపక్కల ఇంటర్నేషనల్ చాలా స్కూల్స్ ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అమిత్ స్కూల్ ఉంది, చాలా టాప్ స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ వటినాగులపల్లి రైల్వే స్టేషన్ ఉంది దగ్గరలో. చుట్టుపక్కల ప్రాంతాల్లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చే వాళ్ళు కొనుక్కుంటున్నారు. అండ్ ఈ మధ్య లాస్ట్ 1.5 months నుంచి అయితే ఎప్పుడైతే మనకు కోకాపేటలో హైయెస్ట్ ప్రైస్ బిడ్ అయిందో 177 crores, చాలా మంది ఎన్ఆర్ఐస్ వాకిన్స్ వస్తున్నాయి అనమాట. మేము ఇన్వైట్ చేసిన వాళ్ళు కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ బై దేర్ ఓన్ కమింగ్ అండ్ సర్చింగ్ ఫర్ ప్రాపర్టీ. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పండి, ఎందుకంటే టోటల్గా మీరే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తూ ఉంటారు అపార్ట్మెంట్స్లో, కాబట్టి కొంతమందికి ఆ డౌట్ కూడా ఉంటుంది. సో ఏం చెప్తారు? సో జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా మంది ఇప్పుడున్న రేట్లతో పోల్చుకుంటే అందరూ 30-40 హైరేజ్ టవర్ వెళ్తున్నారు. సో నాకు తెలిసిన చాలా కమ్యూనిటీలో ఒక లిఫ్ట్ దగ్గరే మోర్ దెన్ 25-30 minutes పెడుతుంది, టైం పడుతుందనే ఒక టాక్ అయితే వచ్చింది. సో ఈ మధ్య కాలంలో అవన్నీ ఫేస్ చేసిన తర్వాత మాక్సిమం 5 floors to 10 floors అపార్ట్మెంట్ అయితేనే చాలు అనే ఒక ఆలోచన ఉంది. ఇది ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్లో మైవాన్తో పోల్చుకుంటే ఇది మనం ఇంటర్నల్ ఎట్లయినా మాడిఫై చేసుకోవచ్చు. బికాస్ హై రేంజ్కి వెళ్తే మనం మైవాన్ టెక్నాలజీకి వెళ్ళాల్సి వస్తుంది. అందులో ఇంటర్నల్ మాడిఫికేషన్ అసలు వీలవ్వదు, వాళ్ళు ఇచ్చిన ఫైనల్ స్ట్రక్చర్ అది. బట్ ఇక్కడ మనం చేస్తున్న ఏదైతే బ్రిక్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో మన ఇంటర్నల్ కూడా మనం టేస్ట్ ప్రకారం మార్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది లైట్ వెయిట్ బ్రిక్ కానీ లేదా హాలో బ్రిక్ కానీ వాడతారు, మనం సాలిడ్ బ్రిక్ వాడుతున్నాము. అంటే మీరు చూడవచ్చు కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఒక్కొక్క బ్రిక్ ఏదైతుందో మనం సిమెంట్ చిప్స్తో చేసినటువంటి బ్రిక్ వాడుతున్నాం కాబట్టి హెవీ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్. సో 2 acresలో 2 towersగా దీన్ని నిర్మిస్తున్నారు కాబట్టి ఎంత టైం పడుతుంది హ్యాండ్ ఓవర్ పీరియడ్ అనేది? ఇప్పటివరకైతే మేడం ఏ టవర్లో 8 floors కంప్లీట్ అయిపోయింది అవుట్ ఆఫ్ 10. బి టవర్ ఆల్మోస్ట్ 5 to 6 floors నడుస్తుంది అవుట్ ఆఫ్ 10. సో దీంట్లో నాకు తెలిసి వర్క్ కూడా బ్రిక్ వర్క్ కూడా 3-4 floors వర్క్ అయిపోయింది. సో బై మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ June, July కల్లా వీఆర్ ప్లానింగ్ టు ఇంకో 2-3 months గ్రేస్ పీరియడ్. నెక్స్ట్ ఇయర్ December కల్లా మీకు ఫుల్ మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు. మ్యాక్స్ 1 year లోపల హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. సూపర్ అండి. సో 1 year బిఫోరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక 1 yearలో మీరు చక్కగా మీ గృహప్రవేశం చేసుకుని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేయచ్చు. సో కొనాలనుకునే కస్టమర్స్కి మీరేం చెప్తారు? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? జనరల్గా చాలా మంది మొన్న రీసెంట్గా ఒక కస్టమర్ నాకు ఫోన్ చేశారు, చార్టెడ్ అకౌంటెంట్. ఆయన అడిగింది ఏంటంటే కొల్లూరు లాస్ట్ కదండి, కొల్లూరు తర్వాత ఇంకేముంటుంది, అది పల్లెటూరు పొలాలు ఉన్నది కదా అన్నారు. నేనేమన్నా సార్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి, కొల్లూరు తర్వాత నెక్స్ట్ ఇంకో 10 kilometers బ్యాక్ సైడ్ మనకు మోకిలా అనే ఒక పెద్ద టౌన్ డెవలప్ అయ్యింది. సో ఈ కొల్లూరు నుంచి మోకిలా వరకు ఉన్న 10 kilometers చూస్తున్నానే డెవలప్ అయిపోతుంది. ఎందుకు అవుతుందంటే కూడా చెప్పాను మేడం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే హైదరాబాద్లో పోలీస్ కమిషనరేట్ ఎట్లయితే మనకు సైబరాబాద్, రాచకొండ డెవలప్ అట్లా స్ప్లిట్ అయిందో, ఈవెన్ హైదరాబాద్ హుడా లైక్ HMDA హుడా ఎట్లయితే స్ప్లిట్ అయిందో ఇక్కడ మనకు కుడా కాబోతుంది అనమాట. కుడా అంటే కోకాపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ ఏరియా ఐటీ నుంచి మొదలుకుని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నార్సింగ్, ఈస్ట్ సైడ్ కోకాపేట అంతా డెవలప్ అవుతుంది. కాబట్టి దీని సపరేట్ స్వయంగా అంటే దీని ఫుల్ పేజ్ డెవలప్మెంట్ కోసం కుడా అనే ఒక బోర్డు వస్తుంది. ఫుల్ పేజ్డ్గా రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అన్ని రకాల ఫెసిలిటీస్ రాబోతున్నాయి. కాబట్టి చూస్తుండగానే వెరీ షార్ట్ స్పాన్లో ఈ ప్రైజెస్ మల్టిప్లై అవుతాయి. అండ్ ఒకప్పుడు మనం కోకాపేట అంటే కూడా ఇలాగే మనం చాలా తక్కువ అంచనా వేసాము. సో కోకాపేట మీద అప్పుడు ఎకరా 50 కోట్లని భూకైలా సినిమా వచ్చింది, అప్పుడు కూడా ఎవరు నమ్మలేదు. బట్ ఇప్పుడు చూస్తుండగానే మన కళ్ళ ముందు హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, శంషాబాద్ కావచ్చు అన్నీ మారుతూ వచ్చినాయి. ఇవాళ మనం కొల్లూరు గురించి మాట్లాడుకుంటున్నాము. సో నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే
ఇప్పుడైతే ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు కోకాపేటలో కొనే అవకాశమే లేదు, ఎందుకంటే రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి కాబట్టి. అదే కోకాపేట నియోపోలిస్ నుంచి కేవలం 10 minutes జర్నీలో ఉన్న కొల్లూరులో మన బడ్జెట్లో SFT 6,000 రూపీస్లో ఒక మంచి లగ్జరీ అఫోర్డబుల్ కమ్యూనిటీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఎవరు మిస్ చేసుకోవద్దు, తర్వాత మళ్ళీ బాధపడద్దు. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే సుమన్ టీవీ తరపున ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి కింద నెంబర్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు కనుక్కోండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చూడండి, కొటేషన్ తీసుకోండి, 100% మీకు నచ్చుతుంది. అండ్ మీకు నచ్చితేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అండి, సో చాలా చాలా బాగుంది వీళ్ళు చెప్తున్నట్టుగానే. అండ్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లుక్ అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనం బిఫోర్ ఇన్వెస్ట్ చేసినట్లయితే కొంచెం తక్కువ బడ్జెట్లోనే మంచి ప్రీమియం లగ్జరీ ఫ్లాట్ అనేది మనం సొంతం చేసుకోవచ్చు. సో చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యాయి కదా. ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నచ్చితే కనుక ఒకసారి సైట్ విజిట్ చేయండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్లాట్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.